తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడితో ఆగలేదు. ప్రయాణికులుగా ఉన్న మహిళలు బస్సులకు యజమానులుగా మారాలనే ఆశయంతో వారి ఆర్థిక స్వావలంబనకు సరికొత్త బాటలు వేశారు. గతంలో ప్రభుత్వాలకు బస్సులు అద్దెకివ్వాలంటే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకే సాధ్యమయ్యేది. కానీ ఆ సాంప్రదాయానికి ముగింపు పలికిన ప్రజా ప్రభుత్వం నేడు సాధారణ మండల సమాఖ్య మహిళలను ట్రాన్స్పోర్ట్ బిజినెస్ లోకి ఆహ్వానించింది. 15% లాభం గ్యారంటీ ఇస్తూ మహిళా సంఘాలు పెట్టుబడి పెట్టిన బస్సులను టీజీఎస్ ఆర్టీసీలోకి అద్దెకు తీసుకుంటుంది. ఇది కేవలం రవాణా సౌకర్యం మాత్రమే కాదు, కాంట్రాక్టర్ల ఆధిపత్యానికి గండి కొడుతూ పేద మహిళల చేతుల్లో అధికారాన్ని బదిలీ చేసిన ఒక రాజకీయ సాహసం. అలా ఇప్పటి వరకు 177 కోట్ల రూపాయల వ్యయంతో మహిళా సంఘాలు 494 బస్సులను కొనుగోలు చేశాయి. ప్రతి బస్సు ద్వారా నెల నెల దాదాపు 70,000 రూపాయల నికర ఆదాయం నేరుగా ఆ సంఘాల ఖాతాలో చేరుతుంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ మెరుగుపడమే కాకుండా మహిళల ఆర్థిక స్థితిగతులు మారుతున్నాయి. ఈ పథకం అద్భుత విజయంతో మరి రాబోయే రోజుల్లో దశల వారీగా మరొక 600 బస్సులను సేకరించాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది. మహిళా సాధికారత అంటే మాటలు చెప్పడం కాదు, వారిని రాష్ట్ర ప్రగతికి అభివృద్ధి ఇంజిన్లుగా మార్చడమేనని ప్రజాప్రభుత్వం నిరూపించింది.